ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన వాక్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాము. తిరిగి 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. తిరిగి 3వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలం చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇంతటితో క్రొత్త నిబంధన వాక్య భాగము సరి. ఈ పరిశుద్ధ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.